వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి 424 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఈ పథకం కింద గత 10 ఏళ్లలో బాల్కొండ నియోజకవర్గంలో దాదాపు 12,000 చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించడం సంతోషమే అయినా ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన ₹1,00,000తో పాటు తులం బంగారం హామీని నెరవేర్చలేదని విమర్శించారు. ఈ హామీని నమ్మి ఓటు వేసిన మహిళలకు న్యాయం చేయాలని, అధికారంలోకి వచ్చినప్పటి నుండి చెక్కులు అందుకున్న ప్రతి లబ్ధిదారునికి తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ₹2,500 మహిళా భృతి, బీడీ కార్మికులకు పెరిగిన పెన్షన్, 2 లక్షల ఉద్యోగాలు, విద్యార్థులకు స్కూటీలు వంటి ఇతర హామీలను అమలు చేయాలి. విద్యార్థులకు స్కూటీలు వంటి ఇతర హామీలు కూడా అమలు కాలేదని ఆయన ఆరోపించారు. హామీల గురించి ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులు గొడవలు సృష్టించడం, బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టడం సరికాదన్నారు. ప్రభుత్వం తులం బంగారం సహా ఇతర హామీలను వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో మహిళలందరినీ కూడగట్టి ప్రభుత్వాన్ని నిలదీస్తామని వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వచ్చినటువంటి బాల్కొండ, మెండోరా, ముక్కాల్ తహసీల్దారులకు, వారి సిబ్బందికి, చెక్కులు తీసుకోవడానికి వచ్చినటువంటి నా అక్క చెల్లెళ్లకు అందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు. మొట్టమొదలుగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు, బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ దసరా పండుగ మీ కుటుంబంలో ఆనందం తీసుకురావాలని, మీ కుటుంబ సభ్యులందరూ మంచి ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుణ్ణి, ఆ మాతను మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నా. అయితే ఇవాళ పండుగ కంటే మొదలు ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు తీసుకోబోతున్నందుకు మీ అందరికీ శుభాకాంక్షలు. అయితే మీకు తెలుసు, ఇవాళ బాల్కొండ మండలం నుంచి 66, ముక్కాల్ మండలం నుంచి 15, మెండోరా మండలం నుంచి 59, మొత్తం 140 మందికి ఇవాళ చెక్కులు అందజేయబోతూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ఇది ఒక మానవీయ కోణంలో తీసుకున్నటువంటి కార్యక్రమం. దాదాపు 10 సంవత్సరాల క్రితం పేరెంట్ ఆడబిడ్డ పెళ్ళి చేయాలంటే చాలా ఇబ్బందులు ఉండేవి. ఎంత చెట్టు అంత గాలి. కొందరు తక్కువ చేస్తారు పెళ్ళి, కొందరు ఒక రకంగా చేస్తారు, కొందరు పెద్దగా చేస్తారు. ఎవరికైనా సరే చివరికి ఇబ్బందులతో జరుగుతుంది. ఎవరికైనా బిడ్డ పెళ్ళి చేయాలంటే ఇబ్బందులతోటే జరుగుతుంది. అయితే ఆ రోజు కేసీఆర్ గారు 50,000తో మొదలుపెట్టినాడు ఈ కార్యక్రమాన్ని. చూద్దాం ఎట్లుంటుంది ఇది. మొట్టమొదలు ఎస్టీలకు, మైనారిటీలకు, వాళ్ళకే మొదలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు అని మొదలుపెట్టి తర్వాత ఇది బాగా లాభం జరుగుతూ ఉన్నది. అంటే ఇది కూడా ఏంటంటే తల్లి పేరు మీద చెక్కులు పోవడం. మా పేరు మీద చెక్కులు వచ్చినాయి అనుకోని మేము ఇంటికి తీసుకురాం, బయటనే కథం చేసేస్తాం. సో అట్లా బాగా ఆలోచన చేసి ఆ రోజు ప్రభుత్వం తల్లి పేరు మీద చెక్కులు ఇచ్చే విధంగా చేయడం మూలంగా చాలా లాభం జరిగింది ఈ కార్యక్రమంతో. ఇది మంచిగా అవుతున్నది, మంచిగా పోతున్నది సార్ ఇదని మేము చెప్తే 50,000కి 75,000 చేసినాడు. ఎస్సీలు, మైనారిటీలు వాళ్ళకే కాదు సార్ అందరికీ చేద్దాం ఇది అని ఒక మాట మాట్లాడితే, ఎందుకంటే ఇది మంచి లాభం జరుగుతూ ఉన్నది, సద్వినియోగం జరుగుతున్నది. మనం ఇచ్చే డబ్బు ఎక్కడ కూడా దురుపయోగం జరుగుతలేదు. పర్ఫెక్ట్గా ఆ
పిల్ల తల్లికి పోతూ ఉన్నది. ఆమె చేతులతోటే ఆ పెళ్లి ఖర్చులు ఏదైనా అప్పుడు పెట్టుకొని ఎక్కడైనా తెచ్చుకొని పెట్టుకున్నా కానీ వాళ్ళకి ఇచ్చేసుడు కావచ్చు. ఇట్లా పర్ఫెక్ట్గా జరుగుతూ ఉందంటే 75,000 చేసి అందరికీ చేసి తర్వాత ₹1,00,000 దాకా తీసుకుపోయిన సంగతి మీ అందరికీ తెలుసు. చాలా కుటుంబాల్లో ఇది కొందరు పేదలైతే ఈ ₹1,00,000 పెళ్లి వెళ్ళిన పేద కుటుంబాలు చాలా ఉన్నాయి. చాలా స్కీములు చేస్తాయి ప్రభుత్వాలు, ఇంత సక్సెస్ కావు ఏ స్కీములు కూడా. ఇది చాలా మంచి స్కీము, మంచిగా సక్సెస్ అయింది. దీంట్లో ₹1 ఎవ్వరు కూడా దీంట్లో ఏం చేసేది లేదు. ఇక డైరెక్ట్ ఆ చెక్కే వస్తుంది, మీ పేరు మీదనే వస్తుంది. ఇట్లా మంచి స్కీమ్ తీసుకున్నాను. నేను 10 సంవత్సరాల్లో నేను అనుకుంటా, నేను అప్పుడు ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం దాదాపు 12,000 కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చినాం. 12,000 కుటుంబాలకు లాభం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా, ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా దీన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నది. చాలా మంచిది. అయితే ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళంతా ఎందుకు వచ్చారు మీకు ఎరకనైనా ఏమవుతుందంటే బాధ. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట ఇచ్చినారు, కేసీఆర్ ₹1,00,000 చెక్ ఇస్తున్నాడు, నేను వస్తే 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తా అని మాట ఇచ్చాను. మాట ఇచ్చినావు కదా అని నేను చెక్కులు వంచే కార్యక్రమాల్లో తులం బంగారం వేయండి ముఖ్యమంత్రి గారు అని నేను కోరిన మీ పక్షాన్ని. అది కొందరికి నచ్చలేదు, నచ్చక గొడవలు చేసి ఇక కొట్టుకునుడు అయింది, తనుకుడు అయింది. పోలీసు వాళ్ళు లాఠీలు కొట్టిరు మమ్మల్ని భీమగల్లా అడిగాను పాపానికి.